అందరం ప్రార్థన చేసుకుంటూ ప్రభు సన్నిధిలో, ప్రభువా నా హృదయాన్ని పరిశుద్ధపరచండి. ఇంకా ఏదైనా మనలో దేవునికి ఆయాసకరమైనది ఉంటుంది, దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి బలహీనతను విడిచిపెట్టుకోవడానికి కొద్దిసేపు అలాగ చేతులు ఎత్తడానికి ప్రయత్నం చేయండి. మరలా నొప్పి పుట్టినప్పుడు కిందికి దించుకోండి. కొద్దిసేపు అట్లా చేతులు పొక్క చేయన కనీసం పైకెత్తి దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందరూ స్వరం ఎత్తాలి, అందరూ స్వరం ఎత్తాలి. ఇక్కడ ఎవ్వరు మూగువారి లేరు. అందరం ప్రార్థనలో గడుపుదాం. హృదయాలను శుద్ధీకరించుకుందాం. మన జీవితాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకుందాం. అందరూ మాట్లాడండి ప్రభుతో. బలహీనతలను ఆయన రక్తముతో కడుక్కుందాం. పరిశుద్ధంగా అందులో పాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. యేసయ్యా, నా హృదయాన్ని కడగండి, నన్ను క్షమించండి. నీ బల్లలోనికి సమీపిస్తా ఉన్నాను నాయనా. ఎక్కడ నాలో నీకు ఆయాసకరమైంది కనపడకూడదు. నన్ను పరిశుద్ధపరచండి అయ్యా. నా హృదయాన్ని కడగండి అయ్యా. దేవా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. మౌనంగా ఉండే సమయము కాదు ఇది, మీ అందరికీ తెలుసు. కాస్త నోరు తెరవడానికి పురుషులు కూడా కాస్త నోరు తెరిచి ప్రభు సన్నిధిలో గడుపుదా. ఇది స్త్రీలకు మాత్రమే సంబంధించిన సభ కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి. మీరు మౌనంగా ఉండడానికి నేనేమి కొత్త విషయాలు మీకు చెప్పడం లేదు. మీరు చెప్పగలిగినదే దేవునితో, అయ్యా నా హృదయంలో ఉన్న ప్రతి పాపము తొలగించండి. నా మాటలు, నా చూపులు, నా ప్రవర్తన, నా క్రియలు, నా తలంపులు, నా ఆలోచనలు ఏదో ఒక దాని ద్వారా నీకు గాయము చేసి ఉంటానయ్యా. నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని ఒక మాట అడుగు. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు ఆయన. కమాన్, కమాన్, కమాన్. స్వరం ఎత్తాలి. మీ స్వరం వినపడాలి. మీ స్వరము ఆకాశమునంటాలి. మేఘములు దాటుకొని వెళ్ళాలి. ఇక్కడనే నిలబడిపోకూడదు. మీ స్వరము కాస్త 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 పెంచండి, కాస్త పెంచండి. సారెపై ఉన్న పాత్రగనన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి. నీవేగా యేసయ్యా నా కాపరి. ఎక్కువ పెట్టను. చప్పట్లు కొడుతూ దేవుని కనపరచండి.
పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై సగా, నీవు నా తోడువై నన్ను జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. కమ్ ఆన్ ఎవ్రీవన్. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. చప్పట్లు, గ్లోరీ. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు. ఒక్క నిమిషం చప్పట్లు కొట్టండి. గ్లోరీ. చేతులు పైకెత్తు, ఒక్క నిమిషం కొట్టండి చప్పట్లు. ఒక్క నిమిషం చేతులు పైకెత్తి కొట్టు. అదే అదే చేతులు పైకెత్తి సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ తవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడూ ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై, నీరుణం తీరదు ఏ నాటికై. నీలోనే దాచావు ఈనాటికై, నీరుణం తీరదు ఏ నాటి. అందరం అతి పరిశుద్ధుడా స్తుతి నై. కమాన్ అందరూ అందరూ అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
సద్గుణ రాశి నీ జాడలను ఆ ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. అందరం కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగా నే పొందరై భాషల కృప దిగి వచ్చును గాక, కృప ఆవరించును గాక, కృప చేత నింపబడుదురు గాక. నాలోనే ఏ మంచి చూశావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అందరం నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. పురుషులు పురుషులు చప్పట్లు కొట్టాలి. పురుషులు పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించుదుము గాక. సారెపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా. సారెపై ఉన్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వగా శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా. అందరం ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగున యేసయ్యా యేసయ్యా కలిసున్నావులే ప్రతి అడుగు. అందరం అందరం ఉన్నావులే ప్రతి క్షణమున ప్రతి అడుగు అందరం ఉన్నావులే ప్రతి క్షణమున ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అందరం అతి పరిశుద్ధుడా స్తుతి. అది అది అదే ఆత్మ నడిపింపు, అదే ఉజ్జీవం, అదే రగులు కొలపబడడం. పరిశుద్ధుడా నైవేద్యము
సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా అనుభవించండి ఆత్మను. ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ఎస్, ముందెన్నడూ సరి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ముందెన్నడూ చవి 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 చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా, అతి పరిశుద్ధుడా నా యేసయ్యా. 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 యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చేతులు ఆకాశము తట్టి చప్పట్లు కొడుతూ ప్రభువును కనపరచు. భాషలు మాట్లాడు, నింపబడు భాషలతో. యేసు నామములో నింపబడుదువుగాక. భాషలు వరము వచ్చునుగాక. నీకు భాషల వరము పొందుదువుగాక. భాషల వరము పొందుదువుగాక. కృపా వరాలు పొందుదువుగాక. కృపా వరాలు పొందుదువుగాక యేసు నామములో. Yes, yes, yes. Oh! మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. పాడండి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మరొకసారి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు.
మరొకసారి మేలుకై సమస్తమును అందరూ జరిగించుచున్నావు నీవు. ఏదియు వచ్చేయవు నిన్నాశ్రయించిన వారికి. ఫలములతో వరములతో నీకై బ్రతకాలని వరములతో నీకై బ్రతకాలని. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా భీకరమైన కార్యములు చేయుచున్నవాడా. వనపరతును నిన్నే మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు. అందరూ Come on. చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును అందరూ జరిగించుచున్నావు నీవు. ఏదియో చేయవు నమ్మిన వారు నిన్నాశ్రయించిన వారికి. నమ్మిన వారు మేలుకై సమస్తమును జరిగించుచున్నావు. ట్రస్ట్ ఇన్ గాడ్. కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా భీకరమైన కార్యములు చేయుచున్నవాడా. సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా. గణపరతును నిన్నే రాజులకే మహారాజు కృప చూపే దేవుడవు. నడిపించే నజరేయుడా కాపాడే కాపరివే నా నీతి సూర్యుడా దివినేలు యేసయ్యా సరిపోల్చలేను నీతో ధనులైన వారిని సరిపోల్చలేను నీతో ధనులైన వారిని చప్పట్లో టైమింగ్ చప్పట్లో శ్రమలలో బహుశ్రమలలో కలిగించెను వాక్యమే కృపావాక్యమే నన్ను వీడని అనుబంధమై శ్రమలలో బహుశ్రమలలో అందరం ఆదరణ కలిగించెను వాక్యమే కృపావాక్యమే వాక్యమే నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను
రాజులకే మహారాజువు కృప చూపే దేవుడవు నడిపించే కాపాడే చేతులు పైకెత్తండి అందరూ, అందరూ చేతులు పైకెత్తండి, అందరూ చేతులు పైకెత్తండి. యవన బిడ్డలు ఎత్తండి. సంగీతములు కాకుండా మన చేతులే సంగీతములుగా పాడదాం. మేలుకై సమస్తమును చప్పట్లు కొట్టు. గించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు, నిన్నాశ్రయించిన మన చేతులే సంగీతం. మేలుకై పైకెత్తాలి. హస్తమును యవన బిడ్డలు పైకెత్తండి చుచున్నావు నీవు అందరు. ఏదియు కొలువ చేయవు విశ్వాసముతో పలకండి. నిన్నాశ్రయించిన వారి Again, again, again. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు మీ చేతులే సంగీతం. ఏదియు అది, కొలువ అది. చేయవు నిన్నాశ్రయించిన వారికి భీకరమైన కార్యమును చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా గణపరతును నిన్నే రాజులకే మహారాజువు చేతులు చేతులు చేతులు. ఎస్ ఎస్ ఎస్. దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మండి, మేలుకై సమస్తమును జరిగించువాడు మన ఎడల ఆయన. శ్రమలలో విడిచిపెడతాడు అనుకుంటున్నారా? శ్రమలో నుండి బయటకు వచ్చే మార్గాలు కలగజేస్తాడు ఆయన. గాయం మాత్రమే చేస్తాడు అనుకుంటున్నారా? గాయము కూడా ఆయన చేతులే కడతాయి. గుండె చెదరిన వారిని బాగు చేస్తాడు. అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మార్గములు చూపిస్తాడు ఆయన. ఇందులో నడువు అని చెబుతాడు, తప్పిస్తాడు, జ్ఞానమిస్తాడు, తెలివినిస్తాడు, మార్గములలో మనకు స్థిరత్వాన్ని ఇస్తాడు. He never leave you. He never forsake you. He never leave you. He never forsake you. ఆయన మన తండ్రి, మన యజమానుడు, మన కుటుంబానికి అధిపతి, మన నావకు నావికుడు. మన వలె ఆలోచించేవాడు కాదు. మన జ్ఞానం మురికి గుడ్డ లాంటిది. ఆయన సెలవిస్తే జరగనిదేముంది? ఆయన కను సైగ చేస్తే మన జీవితాలకు రానిదేముంది? తగిన సమయము కొరకు ఎదురు చూడడమే మానవుల యొక్క లక్షణమై ఉండాలి. నలిగిపోతున్నావా? ఇప్పటికే నీ హృదయం విరగగొట్టబడి ఉందా? రొట్టె వలె విరిగిపోయి ఉన్నావా? అద్దము వలె పగిలిపోయి ఉన్నావా? ఆయన చేతులే నిన్ను కట్టబోతా ఉన్నాయి. ఆయన చేతులే నిన్ను నిర్మిస్తాయి. ఆయన చేతులే నిన్ను నిలబెడతాయి. ఆయనే నీవు తలెత్తుకునేటట్లు చేస్తాడు.
నీకు నెలవైన వారిని నిన్ను దాటిపోనియడు ఆయన. మార్గము చూపువాడాయన, కృప చూపువాడాయన, పిల్లలకు భవిష్యత్తు చూపువాడాయన, ప్రయత్నాలను సఫలము చేయువాడాయన, చీకటిలో వెలుగాయన, మార్గములో దీపమాయనే, మన జీవితానికి జీవమాయనే. యు డోంట్ బాదర్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ God is with us. Do you believe now? God is with us. దేవుడు ఇమ్మానుయేలుగా మనకు తోడై ఉన్నాడు ప్రతిరోజు కూడా. His name is Emmanuel. దేవుడు తోడై ఉంటాడు. If you are in valley, no problem, he never leave you. శ్రమ అనే లోయలో ఉన్నావా, నిన్ను విడిచిపెట్టడు ఆయన. రోగం అనే లోయలో ఉన్నావా, నీ చేయి పట్టుకొని పైకి లేపుతాడు ఆయన. ఆర్థిక సంబంధులైనటువంటి ఆర్థిక ఇబ్బందులనే లోయలో ఇఫ్ యు ఆర్ ఇన్ వ్యాలీ, అది ఏ లోయ అయినా కానివ్వండి, ఆ లోయలోనికి కూడా దిగివచ్చి నిన్ను పైకి తీసుకొని రాగలడు ఆయన. అది గాఢాంధకారపు లోయ అయినా నిన్ను ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది. మేలుకై సమస్తము చేయువాడు. If you are willing, one more time you have to say, one more time. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏది కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. మేలుకై భీకరమైన సజీవుడవై ఘనపరతును లార్డ్. నిన్ను నమ్ముతున్నామయ్యా. యు ఆర్ ద ఫెయిత్ఫుల్. నీవు మాత్రమే నమ్మదగిన వాడవు. ఈ లోకంలో ఎవ్వరూ నమ్మదగిన వారు కాదయ్యా. నీవు మాత్రమే మా పక్షాన యుద్ధం చేస్తావు, మా కార్యములు సఫలపరుస్తావు, మా మార్గాల్లో నడిపిస్తావు, ఈ మార్గాల్లోనికి తీసుకుంటావు. మాకు మంచేదో చెడేదో శ్రేష్టమైనదేదో మాకంటే బాగా మీకే తెలిసిన ఆయన. ఇంకా మేము తప్పిపోయిన మార్గాల్లో ఉంటే నీ మార్గాల్లోనికి నడిపించయ్యా. మా హృదయాలను కడగండి, మా బ్రతుకులను శుద్ధి చేయండి, మాకు శుద్ధ హృదయము కలగ చేయండి. మా అంతట మేము పరిశుద్ధులము కాలేము, నీ రక్తము ద్వారా మేము పరిశుద్ధులమవుతాం. పరిశుద్ధమైన రక్తములో నిర్దోషమైన శరీరంలో పాలు పొందడానికి మాకు యోగ్యత చాలదయ్యా. నీ రక్తముతో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచు.
నీ రక్తముతో కడిగి పరిశుద్ధపరచయ్యా, నీ రక్తముతో కడుగయ్యా. అగ్ని చేత ప్రతి బలహీనత కాల్చివేయబడాలి. నీ ఎదుట నిలబడినప్పుడు నిందారహితముగా ఉండాలి. ముడత మచ్చ డాగు కలంకం లేని వ్యక్తులుగా నిలబడాలి. హృదయాలను పరిశోధించు దేవా, మమ్మల్ని శుద్ధీకరించు, మమ్మల్ని పరిశుద్ధపరచు, మమ్మల్ని పరిశుద్ధపరచు, మమ్మల్ని పరిశుద్ధపరచు. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి, వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి, మీ కృపలో మమ్మల్ని ఎత్తిపట్టుకొని మేమేదైతే పాడి నమ్మామో అది మా పట్ల జరుగునుగాక నా దేవా. నీ విశ్వాసమును మేము కలిగి ఉన్నామో అదే జరుగునుగాక నా దేవా. నీవు మాతో ఉన్నావని ఏదైతే ధైర్యం ఉందో అదే మాకు నిలకడగా ఉండనుగాక నా తండ్రి. కృపచేతని నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.